బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కొంతమంది చాలా మంది అడిగేటువంటి ఒక పిచ్చి ప్రశ్న, అదేమిటండి అలా అంటారు? తెలియకపోతే అడుగుతారు కదా, దాన్ని పిచ్చి ప్రశ్న ఎందుకంటారంటే దేవుడి పటాలని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఈ విషయం పిచ్చి ప్రశ్న కాకపోతే ఏమిటండి? మన శరీరాన్ని మనం రోజు శుభ్రం చేసుకుంటున్నాగా, తప్పకుండా శుభ్రం చేసుకుంటాం. ఏదో పనిలో ఉండి ఏదో ప్రయాణంలో ఉండి ఒకరోజు శుభ్రం చేసుకోవచ్చు తప్ప చేసుకోకపోవచ్చేమో, కానీ ప్రతిరోజు మన దేహాన్ని మన మనసుని పరిశుద్ధంగా మనం శుభ్రం చేసుకుంటున్నట్టుగానే దేవుడి పటాలు కూడా తప్పకుండా మనం రోజు శుభ్రం చేసుకోవాలి. అయ్యో మా ఇంట్లో 50 పటాలని స్వామి, 50 ఎప్పుడు శుభ్రం చేస్తాను? 50 పటాలు ఎవరు పెట్టుకోమన్నారు మిమ్మల్ని? ఓ విష్ణుమూర్తి పటమో, శివుడి పటమో, పార్వతీ పటమో, లేదా విష్ణు పరివారమో, శివ పరివారమో, లేదా శివ పరివారం విష్ణు పరివారం ఒక ఫోటోలో పెట్టుకోవచ్చుగా. అది వదిలేసి పలోమంటూ ఒక 10 ఫోటోలు, సుబ్రహ్మణ్య స్వామి శూలం పట్టుకున్నది, త్రిశూలం పట్టుకున్నది, యుద్ధం చేసింది, ఆంజనేయ స్వామి కొండనెత్తుకున్నది, కూర్చున్నది, ధ్యానం చేసుకున్నది, గద పట్టుకున్నది, మురళీకృష్ణుడు, కొండనెత్తిన కృష్ణుడు, శివరుద్రుడు, కూర్చున్న రుద్రుడు, ధ్యానరుద్రుడు, ఇన్నెందుకండి? దేవుడి గదిలో క్లుప్తమైనటువంటివి, చిన్నవి, సులువైనటువంటి శుభ్రం చేసుకోగలిగేటువంటివి దేవుడి దగ్గర పటాలు పెట్టుకోవాలి. ఒక 3 లేదా 4 వాటి రోజు శుభ్రం చేసుకోవచ్చు మనం. దానికంటే కూడా సరే విగ్రహాలు మనం పటాలు పెట్టుకున్నాం, పర్వాలేదు, పెద్ద పెద్దవి పక్కన పెట్టేయండి, అది వారానికి ఒకసారి శుభ్రం చేసుకోండి. కానీ దేవతార్చన ఉంటుందిగా, రోజు దేవుడికి అభిషేకం చేయాలిగా. అవి అంగుష్ట ప్రమాణం కలిగినటువంటి విగ్రహాలు, అంటే బొటనవేలు సైజుకు ఉన్నటువంటి విగ్రహాల్ని, విష్ణుమూర్తి, అమ్మవారు, శివుడు, గణపతి, ఆదిత్యుడిని మనం పూజ చేస్తే సరిపోతుంది. ఈ 5 దేవతలను పూజిస్తే అన్ని దేవతలను పూజించినట్టే. కాబట్టి మీరు తప్పకుండా అభిషేకంలో 5 దేవతల్ని, విష్ణుమూర్తి, శివుడు, అంబిక, అంబాలిక, మనకి గణపతి, అమ్మవారు, ఈ యొక్క 5 విగ్రహాలు పెట్టుకొని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్టే. కానీ ఆ దేవతా విగ్రహాన్ని రోజు కడుక్కోవాలి, రోజు గంధం పెట్టాలి, రోజు కుంకుమ పెట్టాలి, రోజు పుష్పం పెట్టాలి, రోజు బిల్వం పెట్టాలి. దానికి తగ్గట్టుగా మనము డే ప్లానింగ్లో ఒక అరగంట, గంట సేపు మనం దేవుడికి కేటాయించాలి. కాబట్టి మీరు ఇప్పుడు ఏమర్థమైంది? పటాలు ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ పటాలు పెట్టుకొని శుభ్రం చేసుకోవాలి. విగ్రహం పెట్టుకుంటే రోజు అభిషేకం చేయాలి, కాసింత ఉప్పు, అది పెసరపప్పు వేసి అన్నం వండి నైవేద్యం పెట్టాలి, ఎంత బిజీ ఉన్నా సరే. అలా చేయడం వల్ల మనకి యశస్సు కలుగుతుంది, దైవానుకూలత పొందుకొని ఉత్తమమైనటువంటి శుభయోగాలు, అదృష్ట యోగాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని తెలుసుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.